హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కోలా. మరి డీసెట్ అభ్యర్థులందరూ కూడా నిన్న స్పాట్ ఫేజ్ 2 ప్రైవేట్ కాలేజెస్ కూడా కంప్లీట్ అయిపోయాయి. మరి చాలామంది ఈరోజు రిపోర్ట్ చేయాలి సీట్లు వచ్చిన వాళ్ళందరూ కూడా. చాలామంది కూడా నిన్న ఉత్సుకతతో ఎదురు చూశారు. ఒకరోజు ముందు డైట్స్లో ఉన్న వేకెన్సీస్ ఫిల్అప్ అయిపోయాయి. నిన్న స్పాట్ 2 ఫేజ్ 2 సంబంధించి మరి ప్రైవేట్ కాలేజెస్కి లిస్ట్ కూడా నేను ఫైనలైజ్ పెట్టేయడం జరిగింది కాలేజీలో. అయితే ఈరోజు నేను అనుకుంటాను మీకు ఫోన్ కూడా వచ్చేసి లేదా మెసేజ్ వచ్చేసి వాళ్ళు వచ్చి జాయిన్ కమ్మన్నారు. మనం ఇంతకుముందు చెప్పాము, ప్రైవేట్ కాలేజెస్లో అయితే 12,500 ఫీజు కట్టి జాయిన్ కావాలి, ఫీ రియంబర్స్మెంట్ ఉండదు. చాలామంది అభ్యర్థులు అంటున్నారు, సార్ మరి నేను ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అయినాను, సెకండ్ ఫేజ్లో జాయిన్ అయినాను, థర్డ్ ఫేజ్లో జాయిన్ అయినాను, స్పాట్ ఫేజ్ 1 స్పాట్ ఫేజ్ 2లో కూడా జాయిన్. అటెండెన్స్ ఎలా కౌంట్ అవుతుంది? మీకు చూసినట్టయితే డైరెక్ట్ ఎస్సీఆర్టీ నుంచి ఏదైతే అకాడమిక్ ఆస్పెక్ట్స్ ఉంటాయో మనకు సంబంధించి ఎస్సీఆర్టీ మనకు గైడ్ చేస్తుంది. ఎస్సీఆర్టీలోని టీచర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూస్తుంది. సో మీ ఇయర్ స్టార్టింగ్ ముందే అకాడమిక్ ఇయర్ వచ్చేసి మీది 26-28 బ్యాచ్. 26-28 బ్యాచ్ సంబంధించి మరి అకాడమిక్ ఇయర్ జూలై 1 స్టార్ట్ అయింది, ఏప్రిల్ 23కి అయిపోతుంది. ముఖ్యంగా డీసెట్ కన్వీనర్ గారు ఎంతో కష్టపడి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఈ అకాడమిక్ ఇయర్ సెట్ చేయాలంటే విద్యార్థులు ఎవరు కూడా 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిగ్రీ జాయిన్ కావడానికి ఇబ్బంది పడడమా లేదా ఏ కోర్సుకి జాయిన్ కావడానికి ఇబ్బంది పడకుండా చూడాలని ఆలోచిస్తుంది. కంప్లీట్గా ఏప్రిల్ 23కి అయిపోయింది. జూలై 1 స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 23. లాస్ట్ ఇయర్ బ్యాచ్ కూడా అలానే స్టార్ట్ అయింది. 25-27 బ్యాచ్, 26-28 బ్యాచ్ కూడా అలానే ఉంటుంది. అయితే మీకు సంబంధించి టీచర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే డైరెక్ట్ ఎస్సీఆర్టీలో ఉంటుందో రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థ నుంచి టీచర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 220 డేస్ అకాడమిక్ క్యాలెండర్ మీది సంబంధించింది పంపించడం జరిగింది. సో దానికి అనుగుణంగానే జూలై 1 డైట్ కాలేజెస్ కానీ డిఎడ్ కాలేజెస్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. ఓకే, మరి ఈ రోజు వరకు అంటే ఈరోజు 31 దాదాపు 20-23 వర్కింగ్ డేస్. జూలై 1 జాయిన్ అయిన వాళ్ళకి దాదాపు 20 పైన వర్కింగ్ డేస్ కౌంట్ అవుతున్నాయి. ఆ రోజు నుంచే ఎఫ్ఆర్ఎస్ కౌంట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా మనకు చూసినట్టయితే ఇమ్మీడియట్గా అదే రోజు జాయిన్ అవుతున్న ముందు ఒకరోజు ముందే మనము ఎఫ్ఆర్ఎస్ డీటెయిల్స్ తీసుకున్నాం. అంటే ఆధార్ కార్డు కానీ మొబైల్ నంబర్ కానీ. సో ఫస్ట్ ఆర్ సెకండ్ రోజు యాక్టివేట్ అయింది. సో ఇక్కడ ఒకటి గమనించాలి, ఈ 220 వర్కింగ్ డేస్లో మీరు వచ్చేసి ఒక 20+20 2 సార్లు టీచింగ్ ప్రాక్టీస్ పోతారు. ఫేజ్ 1 ఫేజ్ 2 40 రోజులు. అదేవిధంగా 10 డేస్ మీరు స్కూల్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్కి వెళ్తారు. సో 220 రోజుల్లో మీరు 50 డేస్ 50 రోజులు క్షేత్ర స్థాయిలో పనిచేస్తారు. అంటే ఫీల్డ్లో, అంటే యూ విల్ బి గోయింగ్ టు స్కూల్. సో 220లో 50 ప్రాక్టికల్. ఈ 50కి మనం దాదాపు 90-95% అటెండెన్స్ ఉండాలి. ఇక్కడ కూడా టీచింగ్ ప్రాక్టీస్ ఫేజ్ 1 ఫేజ్ 2 యాజ్ వెల్ as సెప్లో దాదాపు 100% పుటప్ చేయాలి. లేకపోతే ఏమవుతుందైతే ఏ ఆలోచనతో మనమైతే ఏ కోర్స్ చేయనామో ఈ 50 డేస్ మీరు అటెండ్ కాలేదనుకోండి, 50 డేస్లో ఒకరోజు మిస్ అయినా మీరు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతారు. సో 170 డేస్లో మనము అటెండెన్స్ పుట్ ఆన్ చేయాలి, 80% అటెండెన్స్ పుట్ ఆన్ చేయాలి. ఎందుకంటే FRAS అంటే ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్ ఎగ్జామినేషన్ ఫీజుకి లింక్ అయిపోయింది. ఆల్రెడీ మీకు దానికి సంబంధించి కూడా వీడియో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆల్ కాలేజెస్, డైట్ 10 కాలేజెస్ కావచ్చు, ప్రైవేట్ డిఎడ్ కాలేజెస్లో కావచ్చు, దానికి సంబంధించి మీకు అందరు కూడా డిక్లరేషన్ తీసుకున్నారు. రైట్, డిక్లరేషన్ తీసుకొని వాళ్ళని కూడా ఎక్కడ వదిలిపెట్టరు, వాళ్ళందరి దగ్గర డిక్లరేషన్ తీసుకుంటారు. ఏం డిక్లరేషన్ అంటే మా అందరికీ తెలుసు, థియరీలో 80% అటెండెన్స్ పెట్టాలి, ప్రాక్టికల్లో 90% అటెండెన్స్ పెట్టాలి. సో మళ్ళీ ఇక్కడ కొందరికి ఒక సంశయం వచ్చింది, సార్ నేను ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అయినా. సో ఫస్ట్ ఫేజ్లో మీరు జూలై నుంచి 220 డేస్ వర్కింగ్ డేస్ కౌంట్ అవుతాయి. ఓకే, సెకండ్ ఫేజ్ ఎప్పుడైతే జాయిన్ అయ్యారో అంటే సెకండ్ ఫేజ్ రిపోర్టింగ్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ నుంచే మీకు కౌంట్ అవుతుంది. అదేవిధంగా థర్డ్ ఫేజ్ ఏ రోజైతే డీసెట్ కన్వీనర్ రిపోర్ట్ చేయమన్నారో
ఆ రోజు నుంచి మీ థర్డ్ ఫేజ్ అటెండెన్స్ కౌంట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ డేట్ మీరు జాయిన్ అయితే ఆ డేట్ బై ఎన్ని వర్కింగ్ డేస్ మిగిలి ఉంటాయి ఆ వర్కింగ్ డేస్కి. ఫస్ట్ జూలైకి మనం జాయిన్ అయినాం అనుకోండి, మీ అటెండెన్స్ బై 220. అదే సెకండ్ ఫేజ్ మనం ఒక 15 రోజుల తర్వాత జాయిన్ అయినాం అనుకోండి, మీన్ ఫర్ ఎగ్జాంపుల్ జూలై 15th జాయిన్ అయినాం అనుకోండి, ఆ రోజు నుంచి కౌంట్ అవుతుంది, రైట్. అదేవిధంగా ఫేజ్ 1 స్పాట్లో, ఫేజ్ 2 స్పాట్లో ఏదైతే రిపోర్టింగ్ డే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ప్రైవేట్ కాలేజ్లో ఫేజ్ 2 రిపోర్టింగ్ డేట్ ఉంది, నిన్న గవర్నమెంట్ డైట్ కాలేజెస్లో ఫేజ్ 1 ఫేజ్ 2 స్పాట్ రిపోర్టింగ్ ఉంది. సో నిన్నటి నుంచి కౌంట్ అవుతుంది. ప్రైవేట్ డిఎడ్ కాలేజ్లో ఇవాళ నుంచి కౌంట్ అవుతుంది. సో ఒకటి గమనించాలి, మీరు అంటే డీసెట్ కన్వీనర్ గారు ఏ రోజు రిపోర్ట్ చేయమన్నారో ఆ రోజు నుంచి మీరు అటెండ్ అయినట్టయితే ఆ రోజు నుంచి మీ అటెండెన్స్ కౌంట్ అవుతుంది. ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే చాలామంది విద్యార్థులు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన తర్వాత దాదాపు 20 days తర్వాత, అంటే దాదాపు అంటే మనం తీసుకున్నట్టే 21 వర్కింగ్ డేస్ అని అంటాం కదా. నిన్న మొన్న కూడా 2-3 days ముందు కూడా జాయిన్ అయ్యే ప్రయత్నం చేశారు. చేసినట్టు ఏమవుతుంది అంటే ఓకే మీరు జాయిన్ అవుతారు, బాగానే ఉంటుంది, కానీ రేపు పొద్దున మీ యొక్క అటెండెన్స్ పర్సంటేజ్ తీసుకున్నట్టయితే చాలా తక్కువ వస్తుంది. నేను అందుకే ముందటి నుంచి సూచన ఏం చెప్పానంటే, మీరు జాయిన్ అయ్యారంటే ఇమ్మీడియట్గా క్లాసెస్ అటెండ్ కావాలి. ఎందుకంటే అదే రోజు నుంచి అంటే ఆల్మోస్ట్ ఒక్కరోజు అటు ఇటు నుంచి మీ FRAS అటెండెన్స్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే డీసెట్ కన్వీనర్ గారు ప్రతి నిమిషం కూడా ఏ విద్యార్థి అయితే డైట్ కాలేజెస్లో మరి డిఎడ్ కాలేజెస్లో జాయిన్ అవుతున్నారో వారి యొక్క FRAS అటెండెన్స్ ఏదైతే FRAS అటెండెన్స్ సిస్టమ్ చూస్తుందో ఆ టీంకి ఇమ్మీడియట్గా పంపిస్తున్నారు. పంపించిన తర్వాత వారు రిజిస్టర్ అయ్యారా, వారు అటెండెన్స్ పడుతుందా లేదా అన్నది కూడా వెరిఫై చేస్తున్నారు. దానికి సంబంధించి గౌరవ డీసెట్ కన్వీనర్ గారు ప్రతి నిమిషం కూడా మానిటర్ చేస్తూ ఎక్కడ కూడా ఏ విద్యార్థి కూడా FRAS అటెండెన్స్ లేకుండా అటెండ్ కాకుండా ఉండకుండా చూసే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ మీరే అంటారు, మేము వచ్చాం సార్ మాది అటెండెన్స్ లేదు. FRASలో మీరు రిజిస్టర్ కాకపోతే యు ఆర్ రెస్పాన్సిబుల్. ఒకవేళ మీ మేనేజ్మెంట్ గిట్ట డిలే చేసినట్టయితే, మీరు చేస్తున్న కాలేజీలో డిలే అవుతున్నట్టయితే ఇమ్మీడియట్లీ ఆస్క్ టు డూ దెమ్. సో మరి ఒక్కటి గమనించాలి, ఏ రోజైతే రిపోర్ట్ చేయమన్నారో ఆ రోజు నుంచే మీ అటెండెన్స్ కౌంట్ అవుతుంది, రైట్. అంతేకాని మీరు ఎప్పుడంటే అప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫేజ్ జూలై 1 స్టార్ట్ అయింది, 15 రోజుల తర్వాత వచ్చిన తర్వాత ఫస్ట్ నుంచి కౌంట్ చేయమంటే చేయరు. ఎందుకంటే మీ అటెండెన్స్ 15 రోజులు పోయినట్టే. ఆ 220 days జూలై 1 నాడు జాయిన్ కావాల్సిన అభ్యర్థి జూలై 15 రోజు వచ్చినామనుకోండి, దాదాపు ఆ 15 లోపల ఉన్న 8 వర్కింగ్ డేస్ పోతాయి. సో ఆటోమేటిక్గా ఒక్కొక్క వర్కింగ్ డే మీకు అటెండెన్స్ పర్సంటేజ్ని డిక్రీజ్ చేస్తుంది. కాబట్టి దయచేసి మరి ఏ రోజైతే రిపోర్ట్ చేయమన్నారో ఆ రోజు రిపోర్ట్ చేయని వాళ్ళు, ఇప్పటికే అటెండెన్స్ షార్టేజ్ అయిపోయింది మీది. ఒకరోజు అటెండెన్స్ దాదాపు 1-2% పోతుంది, 5-10% పోతుంది. కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే లేట్ రిపోర్ట్ చేశారో ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ వచ్చిన తర్వాత దాదాపు 10 వర్కింగ్ డేస్ 15 వర్కింగ్ డేస్, ఓకే మీరు చూడండి, మీరంతా కూడా చిన్న విషయం క్యాలిక్యులేటర్ పెట్టుకొని 220 వర్కింగ్ డేస్లో మీరు ఎన్ని రోజులు లేట్ వచ్చారు పై దట్ చేయండి. లేకపోతే ఏం చేయండి అంటే 50 రోజులు ఏవైతే ప్రాక్టికల్ వర్కింగ్ డేస్ ఉన్నాయో వాటిని తీసేస్తే 170 days జూలై 1 వాళ్ళకి థియరీ వర్కింగ్ డేస్, వాటికి మనము క్యాలిక్యులేట్ చేసుకున్నట్టే మీ అటెండెన్స్ పర్సంటేజ్ వస్తుంది. కాబట్టి ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో లేట్ జాయిన్ అయ్యారో చెప్పిన డేట్ కాకుండా కన్వీనర్ గారు ఇచ్చిన, సెకండ్ ఫేజ్లో కన్వీనర్ గారు ఇచ్చిన డేట్ జాయిన్ కాకుండా థర్డ్ ఫేజ్లో కూడా లేట్ జాయిన్ అయినా మీరందరూ కూడా ఇప్పటి నుంచి సీరియస్గా రెగ్యులర్గా అటెండ్ అయినట్టయితేనే మీ అటెండెన్స్ పర్సంటేజ్ ఉంటుంది. ఎందుకంటే మనమంతా కూడా మానవ మాతృలమే. అంటే ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడో ఒక రోజు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి దయచేసి రెగ్యులర్గా అటెండ్ అయ్యి మీ FRAS అటెండెన్స్ని అప్డేట్ చేసుకోండి. సో దట్ రేపు పొద్దున్న ఎగ్జామినేషన్ ఫీజ్ టైంలో మీకు ఇబ్బంది కాకుండా చూసుకోండి. హోప్ దట్ దిస్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. Thank you for watching. Signing off, your Dr. Kola. Bye-bye.